నాలుక రుచి కోరినవాడు ఎన్నడి కూడా రోగాల పాలు కాక తప్పదు. అర్థమైందా? పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటో తెలుసా? తిండిని తీటని కంట్రోల్లో పెట్టుకున్న వాడే ఎప్పుడే గాని పూర్ణ మనుజుడు. తిండి కంట్రోల్ లేకపోయినా, తీట కంట్రోల్ లేకపోయినా వాడు సంసారిగాడు, సన్నాసిగాడు, దేనికి పనికిరాడని చెప్పిండ్రు. ఇంకొక విషయం చెప్పున్నా, కాయే రోగ భయే. తిన్న ప్రతి ఒక్కడు కూడా రోగానికి బెదిరుకోక తప్పదు. అట్లానే తినొద్దని చెప్పిలేరు. నీకు పనికొచ్చేవి తిను. నీవు తినేవాటి చేత నీ ఆరోగ్యం చెడిపోకూడదు. నువ్వు తినేదాని చేత రేపు నీ నుండొచ్చేటటువంటి వారసత్వం కూడా ఆరోగ్యవంతమైన వారసత్వం రావాలి. కాబట్టి వచ్చే వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు పనికొచ్చేవి నీవు తిను. ఉన్నన్నాళ్ళు రోగం లేకుండా, నొప్పి లేకుండా పూర్ణ ఆయుష్మంతుడవయ్యేటటువంటి పదార్థాలనే తిను. తిని చచ్చిపో. పనికిరానివి తినకు, పనికిరాని వారసత్వం ఇయ్యకు.